श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. ఈరోజు జ్యోతి గురించి, అగ్ని తత్వాన్ని గురించి, ప్రకాశవంతమైన కృత్తిక అనే నక్షత్రాన్ని గురించి, ఆ నక్షత్ర అధిదేవత అయిన అగ్ని అనే ప్రకాశాన్ని గురించి, ఆ కృత్తికకు రాశి అధిపతి అయిన ప్రత్యక్ష దైవమైన ఆ సూర్యనారాయణుడి గురించి ఆ మర్మాలను తెలుసుకోబోతున్నాం. ఒక కృత్తిక నక్షత్రమే కాకుండా త్రికళా తత్వములో చూస్తే ఒక కోణము వైపు కృత్తిక, మరొక కోణములో ఉత్తరా పాల్గుణి, చివరి త్రికోణములో ఉత్తరాషాఢ. ఈ 3 నక్షత్రములకు ఏకైక దైవం, జ్యోతి స్వరూపం, నిత్య ప్రత్యక్ష సూర్యనారాయణుడే అది దేవత అయినాడు. నిత్యము వెలుగులను అందచేస్తూ సమస్త జీవకోటికి ప్రాణాధారమై ఉన్నాడు. అటువంటి ఆ సూర్యనారాయణుడి గురించి, అగ్ని తత్వాన్ని గురించి, కృత్తికా నక్షత్ర అధిదేవత అయిన ఆ కార్తికేయుడిని గురించి, ఆ మర్మము ధర్మము తెలుసుకోబోతున్నాం. కృత్తిక అంటేనే ఆ చిహ్నము, ముద్ర, జ్యోతి స్వరూప ముద్ర. అదే ఇలా 2 చేతులను జోడించి నమస్కార ఆకారము చేసి, అందులో ఇలా 2 చేతులను విడమరచి, ఇలా విడతీసి, ఇలా వాయుతత్వమైన వేళ్లను ఏకం చేసి, అగ్నితత్వమైన బొటన వేళ్లను ఏకం చేస్తే ఒక దీపశిఖ, ఆత్మజ్యోతి అన్నది ఇందులోనే మనకు సాక్షాత్కారం కలుగుతుంది. ఈ దీపశిఖయే ఆ కార్తికేయుడు. కృత్తిక అనే ముద్రగా వేలాయుధమై, శూలాయుధమై ఇలా కనిపిస్తుంది. ఇందులోనే త్రికళలు కనిపిస్తున్నాయి. ఇది దీపశిఖగాను కనిపిస్తుంది, వేలాయుధముగాను కనిపిస్తుంది, శూలాయుధముగాను కనిపిస్తుంది. అదే ఈ త్రికళా జ్ఞానం, ఈ త్రికళా మర్మం. ఈ త్రికోణంలోనే మొదటి త్రికోణము వైపు ఉన్నదే కృత్తిక, అగ్ని అనే ఊర్ధ్వముఖ తత్వం. ఈ చివర ఉన్న త్రికోణమే ఉత్తరా పాల్గుణి, ఇక్కడున్న త్రికోణమే ఉత్తరాషాఢ. ఈ 3 కోణములకు మధ్య ఉన్న అగ్ని తత్వమే, దానిని
పిరమిడ్. పిరమిడ్ అంటేనే ఫిర్ అన్నది ఫైర్, అగ్ని. అదే మన యొక్క త్రికోణములో ఉన్న కుజతత్వం. ఈ కుజుడే అగ్నితత్వం, అంగారక తత్వం. ఆ అంగారక గ్రహమే అరుణ వర్ణములో ఉన్న గ్రహము. ఈ త్రికోణ తత్వమే ఫిర్ అంటే ఫైర్, మిడ్ అంటే మధ్య, అగ్ని ఉన్న త్రికోణము. ఈ అగ్నితత్వమే కృత్తిక అనే నక్షత్రం. ఈ నక్షత్రములలో పుట్టినవారు ప్రకాశవంతమైన కళ్ళతో, ప్రకాశవంతమైన ఆలోచనలతో, మెరిసే కళ్ళతో, ఆకర్షణీయమైన వాక్కుతో ఎదుటి వారిని ఆకట్టుకుంటారు. ఇదే దీపశిఖ ముద్ర, ఆత్మజ్యోతి ముద్ర. ఈ ముద్రని దీపశిఖగా ఆరాధించవచ్చు. మరో కోణంలో చూస్తే ఇదే వేలాయుధ ముద్ర. ఇంకొక కోణంలో చూస్తే ఇదే శూలాయుధ ముద్ర. ఈ త్రికోణ తత్వములోనే అగ్ని అని ఆజ్ఞా చక్రతత్వంలో దాగి ఉంది. మన మేధస్సు, మనస్సు, తేజస్సు ఇలా త్రికోణ ఆకృతిలో ఉంది. కృత్తిక దాని యొక్క చిహ్నము కత్తెర అనే చిహ్నం. ఆ ముద్రనే నేనిప్పుడు చేస్తున్నాను. ఆ ముద్రని ఎలా చేయాలి? అతి పవిత్రమైన ముద్రని అగ్ని తత్వముతో కత్తరించి దగ్ధం చేసే ముద్రని నేనిప్పుడు చేసి చూపుతున్నాను. ఈ ముద్రని చేస్తున్నప్పుడు కృత్తికా కత్తెర ముద్రతో మనలోని దుష్టగ్రహ కుత్తుకులను కత్తరించి వేస్తూ ఆ ముఖ్యమైన మూల మంత్రాన్ని పఠిస్తే చాలు. అన్ని దోషములు కత్తరించబడి దగ్ధం చేయబడి మనలోని కర్మలన్నీ దోషరహితమై అన్నింటా విజయాన్ని కలిగించే మార్గం ఏర్పడుతుంది. అదే ఓం పంకజవాసిని పాప విమోచని కృత్తికాదేవి అయి నమః అని ఈ మూల మంత్రాన్ని చెబితేనే చాలు. ఎటువంటి దోషములున్నా తప్పకుండా తొలగిపోతాయి. ఓం పంకజవాసిని పాప విమోచని కృత్తికాదేవి అయి నమః అన్న మంత్రాన్ని పఠించండి. జీవితాంతం దిగ్విజయంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి అనుగ్రహంతో విజయ పతాకం ఎగరవేయండి. ఈ కృత్తికా నక్షత్రము వారికి 28 సంవత్సరముల వరకు విలాసవంతమైన జీవితంగా గడిచిపోతుంది. వీరు అనుకున్నది సాధిస్తారు. మొండితనంతో, పట్టుదలతో దర్జాగా జీవితాన్ని గడుపుతూ ఏదైతే అనుకుంటారో అదే చేసుకుంటూ వస్తారు. కానీ 31వ సంవత్సరం నుండి కొన్ని సమస్యలు ఎదురై 6 ఏళ్ల తర్వాత మళ్ళీ కోలుకుంటారు. మళ్ళీ 41వ సంవత్సరంలో కొన్ని మార్పులు సంభవించి జీవితంలో ఒడిదుడుకుల నుండి బయటపడి మంచి జీవితాన్ని పొందటము, సమాజంలో గుర్తింపు రావటము, అందరిలోనూ తాను ముందుండాలి అనే తాపత్రయం, ఆధిపత్యంతో ఉండాలని అత్యాశ. ఆ ఆధిపత్యము అత్యాశ అన్నది మంచిదే, కానీ ఒక్కొక్కసారి ఆ వేగంలో కాలు జారి పడవచ్చు. కాబట్టి కాస్త నిదానం ప్రధానం అని సూచనతో వెళితే తప్పకుండా విజయం మీదే అవుతుంది. ఈ కృత్తికా నక్షత్రం వారికి ముఖ్యమైన అదృష్ట సంఖ్యలు 1, 3, 5, 9. ఈ అదృష్ట సంఖ్యలు గనక
వీరు ముఖ్యమైన నెంబర్లుగా వాడితే అది వాహనం యొక్క నెంబర్ కావచ్చు, ఇంటి నెంబర్ కావచ్చు, ఆ తారీఖులలో ముఖ్యమైన పనులనైనా చేయవచ్చు. తప్పకుండా విజయాన్ని సాధించి తీరుతారు. అంతేకాకుండా ఈ కృత్తికా వారికి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి, ఉత్తరా పాల్గుణి నక్షత్రం వారికి ముఖ్యమైన అదృష్ట రత్నం అదే కెంపు. ఆ కెంపులో కంటికి ఇంపైన వర్ణం ఉండాలి. అంతేకాని శూద్రవర్ణముతో ఉన్న సర్పాకారములోని మచ్చలు కానివ్వండి, నల్లటి మచ్చలు కానివ్వండి, ఆ ఛాయ లేకుండా కెంపును ధరించి చూడండి, అత్యద్భుతమైన విజయ పతాకాన్ని ఎగరవేస్తారు. అగ్ని అంటేనే రెండు తలలతో ఉన్న ద్విముఖ తత్వం. ఆ ద్విముఖ అగ్నికి వాహనం ఏదంటే మేషం. ఆ మేషమే ఈ కృత్తికా నక్షత్రము వారికి మొదటి పాదము నుండి ఆకృతి దాల్చుకొని ఆ తర్వాతే వృషభంగా మారింది. ఆ మేషతత్వమే దక్ష ప్రజాపతి శిరస్సు. అహంకారాన్ని ఖండించవేయబడి ఆ శిరస్సును దక్షుడికి అతికించటం జరిగింది. ఎందుకంటే ఈ కృత్తికా నక్షత్రం వారు ప్రకాశవంతమైన వారు, ప్రకాశవంతమైన ఆలోచనలు, ఆధిపత్యంతో ముందుకెళ్ళాలనే తపన, ఇవన్నీ కలగలిపి ఒక అహంకారపూరితమైన దోషం వీరిని ఆవరిస్తుంది. అటువంటి దోషాన్ని కత్తరించి వేసేదే శివతత్వము. దక్ష ప్రజాపతి శిర ఖండన కూడా అదే అందులో దాగిన మర్మము. అహంకారాన్ని కత్తరించి వేసి ఈ కుత్తుకను కత్తరించి వేయాలి. అగమ్యంగా ఉన్న అహంకారం అనే కుత్తుకను కత్తెర ముద్రతో కత్తరించి వేసి మమకారం పెంచుకోవాలి, సహకారం ఇవ్వాలి. అన్నింటా శ్రేయస్కరమైన నమస్కారం అనే పద్ధతితో పెద్దలను గౌరవించాలి. అంతేకాని నేను అనే అహం, ఆధిపత్యం తగ్గించుకోవాలి. వాగ్దేవి మన నాలుకపైనే తాండవిస్తుందని గుర్తుంచుకొని వినయ సంపదతో, సంపద అంటే ఏదో నోట్లు లెక్క పెట్టుకోవటము, బంగారాన్ని దిగేసుకోవటం కాదు. వినయం, విద్య, విజ్ఞానం ఇవి మూడే నిజమైన సంపద. ఎవరో దొంగలించలేనటువంటి అద్భుతమైన సంపద. విద్య, వినయం, విజ్ఞానం ఈ మూడు సూత్రాలను గనక ఒక్క కృత్తికా రాశి వారే కాదు ప్రతి ఒక్కరూ పాటించి తల్లిదండ్రులకు విలువనిచ్చి వృద్ధులను సహాయ సహకారాలతో వారికి మీకు చేతనైనంత సాయం చేస్తూ వారి ఆశీర్వాదం గనక మీరు పొందగలిగితే మంచి పెన్నిధిని మీరు పొందినట్టే. ఆ ఆశీర్వాదమే మీకు కోటి ఏనుగుల బలం. ఆ గజ బలంతో, ధనంతో మున్ముందుకు మీరు వెలిగే భవిష్యత్తు మీకు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు తప్పకుండా ప్రసాదించి తీరుతాడు. ఈ కృత్తికా నక్షత్రం వారికి అలాంటి ముద్రని చిత్రించి అందచేస్తూ వస్తున్నాను. ఆ చిత్రాన్ని చిత్రించేటప్పుడు షష్ఠీ రోజున కానివ్వండి, 9వ తారీఖున కానివ్వండి, స్కంద షష్ఠీ రోజున కానివ్వండి, ఇలా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి అనుబంధం ఉన్న కృత్తికా నక్షత్రం రోజునే సుబ్రహ్మణ్య స్వామిని చిత్రించి బ్రహ్మీ ముహూర్తంలో చిత్రించి ఓం సాం శరవణ భవాయ నమః సౌహ సౌహ ఈ చిత్రం ఎక్కడైతే ఉంటుందో అక్కడ కుజదోషములన్నవి తప్పకుండా కత్తరించబడాలి. వారి ఇంట ఉన్న దోషములన్నీ తొలగిపోవాలి, రాహుకేతు దోషములు తొలగిపోవాలి, అన్నింటా విజయం సాధించాలి అని ఆ చిత్రంలో నాలోని 72,000 నాడుల అదృష్ట తరంగములను నింపి
మంత్ర విస్ఫోటనంతో చిత్రించి ఇక్కడున్న నా తల్లి చాముండేశ్వరి దగ్గర ఉంచి అందచేస్తూ వస్తున్నాను. తప్పకుండా తీసుకున్న వారందరికీ విజయం కలగాలని కోరుకుంటున్నాను. ఈ కృత్తికా నక్షత్రం వారు అతి ప్రకాశవంతమైన కళ్ళతో, ప్రకాశవంతమైన మాటలతో, ఆకర్షణీయమైన చేతలతో అందరినీ ఆకట్టుకోవటం వలన సమాజంలో వీరి యొక్క ప్రకాశానికి దూసుకెళ్ళే తత్వాన్ని చూసి అసూయతో కాస్త దృష్టి దోషం కూడా వీరిపై పడవచ్చు. ఎందుకంటే ఎప్పుడూ ప్రకాశంగానే కాకుండా, అందరినీ ఆకట్టుకోవటమే కాకుండా, చేతలే కాకుండా, మాటలే కాకుండా నేర్పరితనంతో, పట్టుదలతో అన్నింటా విజయ పతాకం ఎగరేయటం వలన ఆ దృష్టి దోషం వీరిపైన ఉంటుంది. ఆ దృష్టి దోషం వలన ఇంట్లో కొన్ని సమస్యలు ఉత్పన్నమై చిన్న విషయము గోరంత కొండంతయి సమరబేరి మోగించి సంగ్రామం జరుగుతుంది. విషయం ఏమీ ఉండదు, కానీ అనవసరమైన అపోహలతో లేనిపోని గొడవలు పెట్టుకోవటము, ఆ సమస్యలను పెద్దవి చేసుకొని అందరి ఎదుట హేళనగా చూడబడటం జరుగుతుంది. అటువంటి సమస్యల నుండి బయటపడేందుకు ముఖ్యమైన ముద్రను కృత్తికా నక్షత్రము వారికే కాకుండా అందరికీ అదృష్టకరమైన ముద్రని, జ్యోతి సంబంధమైన ముద్రని నేను ఇప్పుడు చిత్రించి చూపించదలుచుకున్నాను. ఆ ముద్ర వలన ఈ కృత్తికా నక్షత్రము వారికి కాదు, మధుమేహము ఉన్నవారికి, అధిక రక్తపోటు ఉన్నవారికి, దృష్టి దోషము ఉన్నవారికి తప్పనిసరిగా ఆ దోషములన్నీ కృత్తిక అనే కత్తెరతో కత్తిరించబడి అన్నింటా విజయ పతాకం ఎగరేస్తూ మున్ముందుకెళ్ళే అత్యద్భుతమైన ఒక ముద్రని ఆ కార్తికేయుడు నాకు ప్రసాదిస్తే ఆ చిత్రాన్ని నా మనోనేత్రం నుండి వెలిక్కి తీసి చిత్రించి చూపుతున్నాను. కృత్తిక అన్నది ప్రకాశవంతమైన ఈ జ్యోతి స్వరూపం. అటువంటి స్వరూపమే ఇలా సూర్యనారాయణ బింబమై ఉంది. ఈ సూర్యనారాయణ బింబంలోనే షట్కోణ తత్వముతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహ తరంగములు ఇందులోనే ఇమిడి ఉన్నాయి. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి కార్తికేయ ముద్రగా కృత్తిక, కార్తికేయ అన్నవి ఒక అనుగ్రహ తరంగములలోనే మన యొక్క పాపములను కత్తరించబడి విజయ మార్గాన్ని సూచించేదే ఈ కృత్తిక అని ముఖ్యమైన సంకేతం. తన్నో స్కంద ప్రచోదయాత్. ఓం కార్తికేయాయ విద్మహే వల్లీనాథాయ ధీమహి తన్నో స్కంద. ఇక్కడున్న ఈ ఇరు తలలతో, శిరస్సులతో ఉన్న అగ్నిదేవుడి యొక్క అనుగ్రహముతో జ్యోతి స్వరూపమై, రవి అనే జ్యోతి స్వరూపమై, అగ్ని అనే స్వరూపమై ఈ కృత్తికా వాసుడు ఎక్కడ నివాసమై ఉంటే అక్కడల్లా అన్ని దోషములు దగ్ధం కావాలి, ఈ ఇరు ముఖములతో దగ్ధం కావాలి. వల్లీనాథాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. తన్నో. ఓం సాం శరవణ భవాయ నమః. సౌహ సౌహ. ఈ చిత్రము ఈ మయూర వాహనముపై ఉన్న కృత్తికేశ్వరుడు అనే సుబ్రహ్మణ్యేశ్వరుడు షట్కోణ అధిపతి అయి ఓంకార శూలాయుధములతో, షట్కోణ తత్వముతో, జ్యోతి స్వరూపముతో
అభయవరద ముద్రలతో సర్వత్రా నేనున్నాను కుజ దోషములను దగ్ధం చేసేందుకు, రాహుకేతు దోషములను దగ్ధం చేసేందుకు ఈ సుబ్రహ్మణ్యేశ్వర ప్రకాశవంత కృత్తికా నక్షత్ర అగ్నితత్వమైన సూర్యగోళమైన జ్యోతి స్వరూపమైన విశ్వమంతా వెలుగు నేత్రమై నిండిన ఈ సూర్యనారాయణ శరవణ ముద్ర వలన మీలోని దోషములన్నీ దగ్ధం కావాలి. సర్పదోషములు ఈ మయూర ముద్ర వలన తొలగిపోవాలి. ఈ చంద్రమంగళ యోగ శూలాయుధ ముద్ర వలన అన్నీ దగ్ధం కావాలి. ఆ దుష్ట తరంగములన్నీ కత్తరించబడాలి. ఈ మయూర రెక్కలు కత్తెరలుగా మారి మీలోని దోషములను కత్తరించి వేయాలన్నదే ఈ అగ్నితత్వము, జ్యోతి స్వరూప తత్వము. ఈ సూర్యనారాయణ కృత్తిక అనే శక్తివంతమైన ప్రకాశ తత్వము. మీకున్న కుజదోషములన్నీ తప్పనిసరిగా దగ్ధం కావాలి. కాలసర్ప దోషములన్నీ దగ్ధం కావాలి. కృత్తికా నక్షత్ర తత్వముతో మీలోని సకల పాపములు కత్తరించబడాలి. ఈ జ్యోతి, కృత్తికా జ్యోతి, సూర్యనారాయణ జ్యోతి ప్రకాశవంతమై మీ ఇంట వెలుగులు నింపాలి. ఓం సాం శరవణ భవాయ నమః. సౌహ సౌహ సౌహ. తన్నో స్కంద ప్రచోదయాత్. ఓం కార్తికేయాయ విద్మహే వల్లీనాథాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. తన్నో స్కంద ప్రచోదయాత్. ఓం కార్తికేయాయ విద్మహే వల్లీనాథాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. తన్నో స్కంద ప్రచోదయాత్.